హలో ఫ్రెండ్స్, మేమైతే రైచూరికి అలీం తినాలని వెళ్ళాలనుకున్నాము. కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది. స్టార్ట్ అయితే అస్సలు కావట్లేదు. ఏమైనా అర్థమే కావట్లేదు. పెట్రోల్ అయితే ఊకే కొట్టుకుంటుంది. అసలు ఆన్ కావట్లేదు. ఫైనల్గా అయితే రిపేర్ అయితే చేసేసినాము. మెకానిక్ వచ్చేసేసినాడు. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము మేము రిపేర్ చేసుకొని. మేమైతే ఫ్రెండ్స్ అయితే అందరం వెళ్తున్నాము. మధ్యలో మా ఫ్రెండ్ కూడా వెనకల ఫేస్ విపే అంటే సిగ్గుపడుతున్నాడు. ఆడపిల్ల సిగ్గుపడినట్ల ఫేస్ విపిలే అంటే అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు. ఫైనల్గా అయితే గింతలో చూపించేసినాడు. సాంగ్స్ పెట్టుకుంటూ విత్ ఎంజాయ్ చేస్తూ బాగా అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యలో అయితే ఏదో ర్యాలీ ఏదో చేస్తున్నారు. మా ఓడైతే గంట నమాజ్ చేసుకొని రైచూర్లో అలీం ఫుల్ తినాలని ఉత్త వాటర్ తాకుండా వస్తున్నాడు కార్లో. ఫైనల్గా అయితే రైచూర్కి రీచ్ అయినాం. అలీం తినాలని లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఫుల్గా రష్ ఉంది. ఎక్కడైతే వెళ్ళి కూర్చోవాలో అర్థం కావడం లేదు. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఈరోజు అయితే లాస్ట్ రోజు కదా, అందుకనే ఫైనల్ ఏదో ఒక ప్లేస్ అయితే దొరికింది, కూర్చున్నాము. ఇది మటన్ కబాబ్ అనమాట. చాలా కారం ఉంటుంది. దాని తర్వాత అల్లం అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్ సరిపోదు, నాకు ఒకటి సరిపోదు, రెండు కావాలని అడుగుతున్నాడు. మధ్యలో రెండు కాకుండా మూడు తిందిలే. ఫస్ట్ ఒకటి తినని చెప్పినాము. తిన్న తర్వాత అయితే ఫుల్ కారం అయితే అయ్యింది మా ఊళ్ళకి. దాని తర్వాత స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. స్వీట్ అయితే మొత్తం తినేస్తూనే ఉన్నారు. సూపర్ గా ఉందని అల్లం అయితే ఒక్కొక్కరు ఇంటికి 3-4 పార్సల్ అయితే తీసుకున్నారు. సక్సెస్ఫుల్ గా ట్రిప్ అయితే సక్సెస్ అయింది. రిటర్న్